హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాప్సికమ్ ఫ్రై ప్రాసెస్. క్యాప్సికమ్ ఫ్రై కోసం ముందుగా క్యాప్సికమ్లని శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసుకున్నాక లోపల ఉన్న వైట్ సీడ్స్ మొత్తము, వైట్ పార్ట్ మొత్తము తీసేయాలి. అన్నీ శుభ్రంగా తీసేసుకొని సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజులో మొత్తము కట్ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేస్తాం. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసి పక్కన పెట్టేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి పీనట్ ఒక చిన్న హాఫ్ కప్పు తీసుకున్నాను. లైట్గా డ్రై ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయినాక రెడ్ మిర్చి, మనకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ మిర్చి ఆ క్వాంటిటీలో వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పెసరపప్పు ఒక స్పూన్, మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా లైట్గా డ్రై ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఫ్రై అయినాక జీరా హాఫ్ టీ స్పూన్, సోంపు హాఫ్ టీ స్పూన్, ధనియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకున్నాను. అన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయినాక జీరా, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకున్నాను. లైట్గా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. ఒకటి కట్ చేయకుండా పెద్ద పీస్ వేసేసాను. కట్ చేసి వేసుకుందాం. అంతా ఆయిల్లోనే మనకు మగ్గాలి.
పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ టర్మరిక్ వేసినాక అంతా మనకు ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టుగా క్యాప్సికమ్కి సాల్ట్ పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. క్యాప్సికమ్ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు పర్ఫెక్ట్గా మగ్గినది. ఒక లెమన్ జ్యూస్ని వేసుకున్నాను. వేసి క్యాప్సికమ్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలా వేసుకున్నాక క్యాప్సికమ్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. ఆల్రెడీ ముందుగానే రెడ్ మిర్చిని వేసుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి స్టవ్ని ఆపేసుకోవాలి. క్యాప్సికమ్ పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకు రోటీతో పాటైనా పుల్కాతో పాటైనా క్యాప్సికమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యాప్సికమ్ ఫ్రై రెడీ.